టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయి ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆయనను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. అయితే ఓవైపు వరదలతో ప్రజలు అల్లాడుతుంటే వాళ్లను పరామర్శించడానికి జగన్కు టైం లేదు. కానీ దాడులు చేసి జైల్లో ఉన్న వాళ్లకు భరోసా ఇవ్వడానికి సమయం ఉందా అని ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ అధినేతపై సెటైర్లు పేలుతున్నాయి. అయితే ఇలాంటి విమర్శలు వస్తాయని జగన్కు తెలిసినా కూడా ఆయన సురేష్ను పరామర్శించడానికి ఎందుకు వెళ్ళినట్లు, నందిగం సురేష్తో ములాఖాత్ ఆయన్ని పరామర్శించడానికా లేక మిలాఖాత్ అయి చేసిన నేరం విషయంలో వైసీపీ పెద్దల పేర్లు బయట పెట్టొద్దని బెదిరించడానికా? ఇప్పుడు అవే ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారాయి. 2021లో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో అరెస్టై గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని జగన్ పరామర్శించారు. ఆటలో అరటిపండు, పాటలో పనసపండు లాంటి అవుతు శ్రీనివాసరెడ్డిని పక్కన పెడితే జగన్ ఇప్పుడు గుంటూరు జైలుకు ముఖ్యంగా వెళ్ళింది నందిగం సురేష్ని పరామర్శించడానికి అన్నట్లు వార్తలొచ్చాయి. అయితే నిజానికి జగన్ గుంటూరు జైలుకు వెళ్లడం వెనుక మరో కారణముందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నంతకాలం జగన్ తన విధ్వంస కార్యకలాపాలను నిర్వహించడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలను దారుణంగా వాడేశారు. వాళ్ళని వీధి రౌడీల కంటే కింది స్థాయికి దిగజార్చేసి తెలుగుదేశం నాయకులను దుర్భాషలాడడానికి, దాడులు చేయడానికి ఉపయోగించారు. అందులో భాగంగానే నందిగం సురేష్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. రాజకీయంగా ఏ స్థాయి లేని తనను ఎంపీ చేసిన జగన్ అంటే నందిగం సురేష్కి చెప్పలేనంత అభిమానం. అందుకే జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఎన్నో చేసిన నందిగం సురేష్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ చెప్పినట్టే చేశారనే ప్రచారం జరుగుతోంది. అదే కృష్ణా బ్యారేజ్ ధ్వంసమయ్యే విధంగా బోట్లను వదలడం అంటూ టాక్ వినిపిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ని బోట్లు ఢీకొనడం వెనుక జగన్ హస్తం ఉందని కూటమి నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. 12 లక్షల క్యూసెక్కుల వరద నీటికి బోట్లను అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చాలని జగన్ తమ నేతలకు చెప్పారని ఆరోపిస్తున్నారు. అదే విషయాన్ని నందిగం సురేష్ తలశిల రఘురాంకు వాట్సాప్ కాల్ ద్వారా చెప్పారట. వరద నీటిలో బోట్లను వదిలిన అనంతరం పని అయిపోయిందని తలశిల రఘురాం నందిగం సురేష్ వివరించారని చెబుతున్నారు. కాబట్టి ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయడం ద్వారా లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసే కుట్ర జగన్ దగ్గర ప్రారంభమైందని కూటమి నేతలు నమ్ముతున్నారు. ఈ పథకం నందిగం సురేష్, తలశిల రఘురాం తదితరుల ద్వారా అమల్లోకి వచ్చిందన్నారు. కొండపైన కొలువుండి అంతా చూస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఈ ఘోరం జరగకుండా ఆగిందని చెప్పారు. ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ చాలా డిప్రెషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అట్టడుగు స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగి ఎప్పుడు ఎస్ బాస్ అంటూ ఏ అడ్డమైన పని చెప్పినా చేసే ఓ కిరాయి రౌడీ స్థాయికి దిగజారి జైల్లో పడ్డాని అన్న బాధలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్టు సమాచారం. ఇలాంటి మానసిక పరిస్థితిలో ఆయన ఇక ఇలాంటి జీవితం వద్దు అనుకుని మారిపోతే పరిస్థితి ఏమిటి? అప్రూవర్గా మారిపోతే తనతో ఈ నేరాలన్నీ చేయించింది జగనే అనే విషయాన్ని స్పష్టంగా చెబితే ఏమవుతుంది? ఇంకేమవుతుంది? జగన్ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఈ ప్రమాదాన్ని ఊహించిన జగన్ ప్రకాశం బ్యారేజ్ ఘటన వెనుక ఉన్నది నందిగం సురేష్ హస్తం అనే విషయం బయటపడుతూ ఉండగానే అప్పటి వరకు లేని గుంటూరు జైలుకు వెళ్లి నందిగం సురేష్ని పరామర్శించే ప్రోగ్రాంని సడన్గా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు జగన్ గుంటూరు జైలుకు వెళ్లింది నందిగం సురేష్తో మిలాఖత్ అయ్యి పరామర్శించడానికి కాదు, ప్రకాశం బ్యారేజ్ బోట్ల ప్రమాదం విషయంలో తనతో నందిగం సురేష్ ములాఖత్ అయిన విషయం బయట పెట్టొద్దని బతిమాలుకోవడానికి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.